హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి జీడిపప్పు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను. చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో టేస్టీగా చేసేసుకోవచ్చు. బయట తెచ్చుకొని తినే కన్నా మనం ఈ వీక్లీ వన్స్ ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. బయట వాళ్ళు కాల్చిన నూనెలోనే మళ్ళీ కాల్చిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లో హెల్తీగా ఈ విధంగా చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీసెస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనకు లోపల వరకు చికెన్ బాగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి, అలాగే పసుపుని యాడ్ చేసుకోవాలి, పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. దీనిలోకి నేను కార్న్ఫ్లోర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను, ఇంకేమీ యాడ్ చేయట్లేదు. సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి. ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు చాలా క్రిస్పీగా వస్తుంది చికెన్ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పైనుంచి జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోండి. జీడిపప్పులు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనము ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కొక్క పప్పును తీసుకొని ఆ ముక్కకు అతికించుకుంటూ మనం నూనెలో వేసుకున్నాం అంటే ప్రతి ముక్కతో పాటు మనకు జీడిపప్పు వస్తుంది అన్నమాట. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని అన్ని ముక్కల్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే మనకు లోపల వరకు బాగా ఉడికి క్రిస్పీగా తయారవుతాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. రసమన్నంలోకి డైరెక్ట్గా అలా తినడానికి ఉల్లిపాయలు పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ చేసుకోవడం. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ for watching. See you in the next video. Take care. Bye.